హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. రిక్వెస్ట్ ఫ్రెండ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, 12వ వారం నామినేషన్స్ ప్రక్రియ బిగ్ బాస్లో స్టార్ట్ కావడం జరిగింది. ఈ నామినేషన్స్ కూడా బిగ్ బాస్ వినూతంగా ఆలోచించి దీన్ని 2 దశల్లో నామినేషన్ పెట్టడం జరిగింది. ఈ నామినేషన్ ప్రతి వారంలో కాకుండా 2 దశల్లో జరగబోతుంది. బిగ్ బాస్ ఒకరి తర్వాత ఒకరు డెన్కు వచ్చి వాళ్ళ గురించి వాళ్ళు చెప్పలేకపోయినా, అంటే వాళ్ళకు ఎవరైతే వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు సంబంధించిన విషయాలు చెప్పలేకపోయిన విషయాలు ఉంటాయి కదా, ఆ పాయింట్లను స్పష్టంగా చెప్పి వాళ్ళ పేర్లను కార్డు మీద రాసి ప్రైవేట్ వాళ్ళని నామినేషన్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రతి వారం నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పి వాళ్ళని పబ్లిక్గా నామినేట్ చేశారు. కానీ ఈ నామినేషన్స్ మాత్రం ఓన్లీ ప్రైవేట్ నామినేషన్స్ అంటూ బిగ్ బాస్ చెప్పడం జరిగింది. అయితే మొదటిగా ఇమాన్యుయల్ డిమాండ్ పవన్ని నామినేట్ చేశాడు. కెప్టెన్సీ కంటెండర్ అయిన తర్వాత కూడా తన కోసం తను ఆడకుండా రీతు చౌదరి కోసం ఆడాడు. ఆమె కోసం అన్నీ వదులుకోవడం కూడా నాకు బాధ అనిపించిందని ఇమాన్యుయల్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత కళ్యాణ్ సుమన్ శెట్టిని నామినేషన్ చేశాడు. తనని తాను కాపాడడం కోసం మంచి ప్లేయర్లను తప్పిస్తున్నారు. అయితే పెద్ద ట్విస్ట్ ఏంటంటే భరణి తనూజాని నామినేట్ చేయడం జరిగింది. ఎన్నిసార్లు చెప్పినా కూడా తనూజ దివ్య గొడవలకి నన్ను లాగుతున్నారు. మొన్నటి గొడవలో కూడా నేను పట్టించుకోకపోయినా అతన్ని వెనకబడుతున్నానని తనూజ మళ్ళీ తనని వాళ్ళ గొడవ లాగిందని చెప్తూ తనూజని భరణిగా నామినేట్ చేయడం జరిగింది. ఇంతకు మించిన ట్విస్ట్ ఏంటంటే చెప్పనా, దివ్య గారు భరణిని నామినేట్ చేయడం జరిగింది. ఎంత జరిగినా కూడా భరణి గారు నా వైపు నిలబడడం లేదు, అతని వల్ల నా గేమ్ ఎఫెక్ట్ అయిందని దరిద్రపు కొట్టు రీజన్ చెప్పింది. ఈమె ప్రతిదానికి వెళ్ళి అతని గేమ్ను చెడదొబ్బి ఏదో మొగుడిపై అలిగినట్టు ప్రతిదానికి అలిగి తనుజాతో మాటికి గొడవ పెట్టుకొని తనుజాని పాపం అనరాని మాటలు అనుకుంటూ దివ్య చేస్తుంది. కానీ తీరా చూస్తే దివ్య భరణిని నామినేట్ చేసింది. కానీ ఫ్రెండ్స్, ఎక్కడైనా తనూజ వచ్చేసి ఫస్ట్ దివ్యతో గొడవ పెట్టుకుందా? ఎక్కడా గొడవ పెట్టుకోలేదు. ఎప్పుడు చూసినా దివ్య వెళ్ళి తనుజాతో గొడవ పెట్టుకోవడం, అది భరణి విషయంలో. ఆమె కాళ్ళు దెబ్బ తగిలితే ఈయన రాస్తుంటే ఆమెకి ఎందుకు అంత బాధ అనిపించింది? ఏం పాపం, ఆమెకు దెబ్బ తగిలింది కాబట్టి, కాలుకు దెబ్బ తగిలింది కాబట్టి, తనుజ నడవలేని పరిస్థితిలో ఉంది కాబట్టి ఆమె కొద్దిగా ఉపశమనం కలిగించాలని చెప్పి రాస్తుండు. దానికి ఆమె దివ్య అసలు ఫేస్ చూడాలి. అప్పుడు అసలు ఎంత కోపంతో ఊగిపోతుంది ఆమె ఫేస్. ఆయన ఎప్పుడు బయటకు వస్తాడా, ఎప్పుడు అడుగుదామని ట్రై చేసింది తప్ప తనుజ దివ్యతో మంచిగా ఎప్పుడైనా ఉంటున్నప్పుడు కూడా తనుజ ఏ రోజన్నా ఆయన దివ్య గురించి ఆర్గ్యుమెంట్ చేసిందా? ఏ రోజు ఆర్గ్యుమెంట్ చేయలే. ఇంకా ఒకటి చెప్పేది తనుజ, మీరు వెళ్ళి దివ్యతోనే ఉండండి, నాతో ఉంటుంటే ఆమె ఫీల్ అవుతుంది అనుకుంటా అని భరణి గారికి ఎన్నోసార్లు చెప్పింది. కానీ దివ్య మాత్రం ఇదేది పట్టించుకోదు. తనుజాని మాత్రమే కార్నర్ చేస్తుంది. తనుజ మీద పగ పెంచుకుంది. అసలు ఆమె ఏ విధంగా పెంచుకుంది? ఇప్పుడు భరణి గారు వాళ్ళ అమ్మ వచ్చి చెప్పింది, ఇప్పుడు తనుజ నా మనవరాలని చెప్పింది. భరణి కూతురు వచ్చి చెప్పింది, భరణి నాకు అక్కలాగా, మీ ఇద్దరి మధ్య బాండింగ్ కూడా సూపర్గా ఉందని చెప్పింది. ఆయన కూడా తనుజకి దివ్య తనుజ విషయం అర్థం చేసుకోవట్లే. దివ్య ఎంతసేపటికి అన్నలాగా ఫీల్ కాకుండా ఒక భర్త మీద అరిచినట్టు భరణి గారి మీద అరుస్తుంది. అదే పోర్ట్రే అవుతుంది బయట కూడా. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి కూడా అదే పోర్ట్రే అయింది నాకు తెలిసి. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా అదే అర్థం చేసుకోరు. అందుకోసం వాళ్ళ అమ్మ చెప్పింది, నీ గేమ్ నువ్వు ఆడమ్మా, ఆయన విషయంలో జోక్యం చేసుకోకు అని డైరెక్ట్గా చెప్పింది. అది దాన్ని పట్టుకొని కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నన్ను పట్టించుకోవట్లేదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నన్ను ఈ విధంగా కార్నర్ చేస్తారు, ఇక నేను ఎవరికి చెప్పుకోవాలి అని బాధపడుకుంటూ ఏడుస్తుంటే భరణి గారు నిన్ను అర్థం చేసుకున్నా కదా, నువ్వెందుకు బాధపడుతున్నావు అని అనడం. అసలు నిన్ను బ్రదర్గా నేను అంటున్నావు కానీ ఎక్కడ దివ్య గారు పాపం భరణి గారిని బ్రదర్లాగా భావిస్తున్నట్టు అనిపించదు. అది పోట్రే మొత్తం వేరే విధంగా అవుతుంది. భర్త మీద భార్య అరిచినట్టే ఉంటుంది. ఇప్పుడు మన ఇళ్ళలో భర్త మీద భార్య ఏ విధంగా అరుస్తుంది, ఆ విధంగానే అరుస్తుంది తప్ప అన్న మీద చెల్లి అరిచినట్టు కానీ ఎక్కడ పోట్రే కావట్లేదు. అది ఆమె మిస్ అవుతుంది. తనుజ అది పట్టుకుంది, ఒక తండ్రి ప్రేమని తనుజ చూపిస్తుంది.
దివ్య అన్న ప్రేమను చూపించలేకపోతుంది. ఇది మైనస్ దివ్యలో పూర్తి మైనస్ ఏంటంటే అదే. దాన్ని పెట్టుకొని దాన్ని సాకు పెట్టుకొని తప్పంతా దివ్య దగ్గర పెట్టుకొని కూడా దివ్య చేసేది తప్పు 100%. ఆ తప్పును ఆమె దగ్గర పెట్టుకొని పాపం తీరా పోయి భరణి గారిని నామినేట్ చేస్తే మీరు ఎక్కడ స్టాండ్ తీసుకోరు అని చెప్తే ఈ భరణి గారు ఏంటంటే పోయి తనుజాని నామినేట్ చేసిండు. ఎందుకు తనుజాని నామినేట్ చేస్తే ఏమొస్తుంది? ఆమె మీ ఇద్దరి మధ్యలో కార్నర్ చేసింది, మీ ఇద్దరి మధ్య తీసుకురావడం అనేది అంటే అది కోపంలో ఒక్కొక్కసారి మాట దొర్లుతుంటుంది. కొన్నిసార్లు అది వేరే విధంగా దొరలలే కదా. మీ ఇద్దరు అనుకుంటూ ఈ తనుజాని బయటికి లాగుతారు. ఇప్పుడు పోయిన వారం కూడా పాపం దివ్య వల్లనే తనుజ కార్నర్ అయింది అందరికీ. ఆమె లేపిన పాయింట్సే అందరూ కూడా అదే పాయింట్ మీద ఆమెని కెప్టెన్సీ టాస్కుల నుంచి పక్కగా నెట్టడం జరిగింది. దివ్య చేస్తుంది తప్పులన్నీ. పాపం తనుజ ఏం చేస్తుంది? డిమాండ్ పవన్ ఏమో కళ్యాణ్ని నామినేట్ చేశాడు. కెప్టెన్సీ కంటెండర్ నాకు ఓటు వేయలేదు, అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. ఒకవేళ డిమాండ్ పవన్కి అవకాశం ఇచ్చినా కూడా ఏం చేస్తాడు? పట్టుకెళ్ళి రీతి చౌదరికి ఇచ్చేస్తాడు కదా. ఈసారి కూడా సొల్లు రీజన్తో కళ్యాణ్ నామినేట్ చేశాడు డిమాండ్ పవన్. అయితే గత వారం కూడా ఒకరిని నామినేట్ చేస్తున్నారు. ఈ వారం కూడా వీళ్ళ మధ్య నామినేషన్స్లో పెద్ద గొడవ అయింది. మధ్యలోకి రీతి చౌదరి దూరంతో ఈ గొడవ ఇంకా పెద్దదైంది. ఇక సుమన్ శెట్టి సమయాన్ని నామినేట్ చేయడం జరిగింది. మొత్తానికి దివ్య భరణిని, కళ్యాణ్ సుమన్ని, డిమాండ్ పవన్ కళ్యాణ్ని, ఇమాన్యుయల్ డిమాండ్ పవన్ని, భరణిని తనుజాని, సుమన్ సంజనాని, మరి తనుజ భరణి నామినేట్ చేసిందని చూద్దాం ఫ్రెండ్స్. అసలు ఈ నామినేషన్స్ అనేవి పకడ్బందీగా జరుగుతున్నాయి. ఈ వారం బాగా గొడవ కూడా అయింది. మీరు ఖచ్చితంగా నైట్ మిస్ కాకండి. ఎపిసోడ్ ఎక్సలెంట్ ఉండబోతుంది. కానీ ఇప్పుడు ఈ సుమన్ను పవన్ వీళ్ళ గొడవ కంటే కూడా ఈ దివ్య చేసేది ఎక్కువ అయిపోయింది పాపం. ఇప్పుడు పోయిన వారం ఏ విధంగానో నామినేషన్స్ ప్రక్రియని ఎలిమినేషన్స్ నుంచి ఆమె తప్పించుకోవడం జరిగింది. ఇప్పటికన్నా ఆలోచించాలి ఒక విధంగా, నేను ఎక్కడ తప్పు చేస్తున్నా అని. నేను ఎక్కడ చేస్తున్నా తప్పు అనేది దివ్య ఖచ్చితంగా ఆలోచించాలి. బయట ఏ విధంగా పోర్ట్రే అవుతుందనేది ఆలోచించాలి. మా ఇద్దరి మధ్యలో బాండింగు బయట జనాలకి ఏ విధంగా పోర్ట్రే అవుతుంది. వాళ్ళ అమ్మ వచ్చాను నాకు కొద్దిగా పిలిచాను చెప్పాల్సింది. వాళ్ళ మదర్ కూడా కరెక్ట్ చెప్పలేదు. వాళ్ళ మదర్ చెప్పినట్టయితే అసలు కరెక్ట్గా ఆమెకు అర్థమయ్యేదేమో. ఆమె పాపం దివ్య కూడా చేయాలని చేయట్లేదు. ఏమో ఒక సొంత మనిషి మీద అరిచినట్టు అర్థం అన్నట్టు చేస్తుంది తప్ప వాళ్ళ మదర్ వచ్చి ఒక హింట్ ఇచ్చినా కూడా దివ్యకి అర్థమయ్యేదేమో. కానీ వాళ్ళ మదర్ కూడా వచ్చి నాకు తమ్ముళ్ళలాగా సమానం అని చెప్పి ఆమె అదేనేసరికి ఆమె కూడా ఇంకా కొద్దిగా స్టాండ్ ఎక్కువ తీసుకుంది తనుజ మీద. తనుజని కారణం చేయడం మొదలుపెట్టింది. తనుజని కారణం చేయడం మొదలు పెడితే ఆమెకు ఓటింగ్ తగ్గిపోతుంది. ఆమెకు పడే ఓట్లు కూడా రావు. దివ్య ఫస్ట్ హౌస్లోకి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది, ఆమెను ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆమెను చెక్ చేసుకోకపోతే ఆమెకి నష్టం. ఎవరికి నష్టం? దివ్యకే నష్టం. ఎందుకంటే తనుజకి ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఆమె టాప్ 1లో ఉంది. ఇప్పుడు కొందరు ఓట్లు ప్రభావితం చేసేమో తప్ప ఆమెకి జరిగేది ఏం లేదు. ఇప్పటికైనా దివ్య కొద్దిగా నేర్చుకోవాలి, తనుజను చూసి నేర్చుకోవాలి. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ బయట ఏ విధంగా వెళ్ళింది, ఇప్పుడు వాళ్ళ మదర్ వచ్చి వాళ్ళ కూతురు వచ్చి ఏ విధంగా చెప్పారనేది దివ్య ఒకసారి కూర్చొని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అది చేసుకోకుండా దివ్య తనుజ మీద పగబెట్టుకుంటే మాత్రం వేస్ట్ ఫ్రెండ్స్. ఈ వారం కూడా ఆమె ఎలిమినేషన్ కావచ్చు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ షేర్ మై వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్.